నువ్వు అపార్థం చేసుకునే దానిలో పదో వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే నీ యొక్క ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి. మన తపన ఎంత తీవ్రంగా ఉంటే మన ప్రయత్నం కూడా అంతే తీవ్రంగా ఉండాలి. అప్పుడే మనల్ని విజయం వరిస్తుంది. మన జీవితంలో మన లోపాలను, మన బలహీనతలను మనం తెలుసుకోవడమే పెద్ద చదువు. నీకు ఏ ప్రత్యేక ప్రతిభ ఉండక్కర్లేదు. చేసే పని పట్ల ఆసక్తి ఉంటే చాలు. ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా రిలేషన్‌ను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకుంటే నీకున్న ప్రశాంతత కోల్పోతావు. కాబట్టి నీ అంతరాత్మ ఏది చెబితే అది చెయ్యి. ఎందుకంటే అది ఎప్పుడూ నిన్ను మోసం చెయ్యదు. నీవు సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతకాదు. ప్రయత్నించి చూడు. పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది. ఓడితే అనుభవం వస్తుంది. ఎదుటి మనిషి మీపై నేరుగా నెగ్గే దమ్ము లేనప్పుడే మీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలుపెడతాడు. మనం ఈ భూమి మీదకు అరువుగా వచ్చాం. కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువుగా మారిపోతాం. అందుకే ఈ మధ్యలో పరుగుగా బ్రతికేద్దాం. నీ కష్టాలను ఎప్పుడూ సవాలుగా స్వీకరించు. నీ కష్టాలు తీరే మార్గం నీ ధైర్యమే నీకు చూపుతుంది. తేనెటీగ కష్టపడి కూడబెట్టిన తేనె ఇతరులు తాగినట్టు లోభి ధనం కూడా ఇతరుల పాలే అవుతుంది. వెళ్ళే మార్గంలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు. నడిచే పద్ధతిని, అలాగే చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, చేసే విధానాన్ని. ఒక బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. ఆ బంధం జీవితాంతం నీతోనే ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. చేతకాని వాడి చేతిలో ఉండే ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడడం. ఇతరుల తప్పులపై పీహెచ్డీ చెయ్యడం కంటే మన స్వంత మనస్తత్వంపై కేవలం గ్రాడ్యుయేషన్ చెయ్యడమే మంచిది. పని పూర్తి చెయ్యాలన్న తపన మీకు లేనప్పుడు మీకు ఎవరూ సహాయం చెయ్యలేరు. ఎలాగైనా పని పూర్తి చెయ్యాలని కంకణం కట్టుకొని ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. రాత్రి అనేది నిద్రొచ్చే వాళ్లకు వరం, గుర్తొచ్చే వాళ్లకు శాపం. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎదురుగా తీయని మాటలు చెప్పి, చాటుమాటున మన గురించి చాడీలు చెప్పి నష్టం చేసేవారి నుంచి దూరం జరగండి. వాళ్ళు పాలకుండలో చేరిన విషపు చుక్కలాంటివారు. నువ్వు వెళ్లే దారిలో మొరుగుతున్న కుక్కలన్నింటినీ నోరు మూయించాలి అనుకుంటే నువ్వు ఎప్పటికీ నీ గమ్యాన్ని చేరలేవు. నీచుడికి విద్యలు ఉన్నా అవి వానిచేత పాపకర్మలే చేయిస్తాయి. తోటి స్నేహితుల గురించి చెడుగా మాట్లాడే స్నేహితుణ్ణి ఎప్పుడూ నమ్మకు. తక్కువ కాలంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే ఏ బంధం కూడా ఎక్కువ కాలం ఉండదు, గుర్తుపెట్టుకో. కొన్నింటిని గెలవాలంటే ముందుండి నడిపించేవారికన్నా వెనుక నుండి ధైర్యాన్ని ఇచ్చేవారే చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వశ్చన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.